హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదని చెప్పి మన పెద్దంతల్లి గుడికి వెళ్దాం చెప్పి మార్నింగే త్వరగా లేచి రెడీ అయ్యి గుడికి వచ్చాను. గుడికి రాగానే లోపలికి వెళ్ళగానే మన గజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాను. ఆ గజస్తంభం దర్శనం చేసిన కింద చూస్తుంటే మొత్తం కట్టిందని చూస్తే యాక్చువల్లీ ప్లేస్కి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఎవరైతే కాయిన్ నించోబెట్టి కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనేది అందరూ నమ్మకం మాట. ఆ పెద్దంతల్లి కోరికలు నెరవేరుస్తాయి. అండ్ ఇలా సండే చాలా ఖాళీగా ఉంది, ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. సర్లే అని చెప్పి ముందు మనం దర్శనం చేసుకుందాం చెప్పి ఇక్కడ చెక్క ఉంటుంది అన్నమాట, 3వ లైన్లోనే ఆ చెక్క మీద నించొని తల్లి దర్శనం చేసుకున్నమాట. చాలా బాగా కనిపించింది తల్లి. సర్లే దర్శనం అయిపోయింది కానీ బయటకు వచ్చాను. బయట నుంచి చూస్తే పెద్ద వేలంపాట జరుగుతుంది. ఏటబ్బాయి వేలంపాట అని ఒక 2 నిమిషాలు నించొని చూస్తే వేలంపాట ఏంటంటే చీరల వేలంపాట అన్నమాట. అమ్మవారి చీరలు వేలంపాట, అమ్మవారికి కట్టే చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు వేలంపాట వేసినమాట. ఆ వేలంపాట చాలా కాస్ట్లీగా వెళ్తుందన్నమాట. సర్లే అని చెప్పి ఇంకా మనం అక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పి బయటకు వచ్చాను. బయటకు రాగానే లెఫ్ట్కి వస్తే రైట్లోనే ఏమో చిన్న గుడి ఉంది. యాక్చువల్లీ నేను చాలాసార్లు ఈ గుడికి వచ్చాను కానీ ఎప్పుడు ఈ గుడికి రాలేదు. సో వెంటనే ఈ గుడి ఏంటంటే నాగదేవత గుడి అన్నమాట. యాక్చువల్లీ గుడికి ప్రాముఖ్యత ఏంటంటే మన పెద్దమ్మ తల్లి ఫస్ట్ పుట్టి ఇది అనమాట. ఈ పుట్టలో పుట్టింది పెద్దమ్మ తల్లి. సో అందుకని పుట్టిన ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే ఫస్ట్ టైం వచ్చి పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని పుట్ట దగ్గరికి వస్తారట. సో నేను అందుకనే ఇంకా ఎందుకని లేట్ చేయడం అని చెప్పి ఆ పుట్ట చుట్టూ ఒకసారి రౌండ్ వేస్తారనమాట. రౌండ్ వేసేసి తల్లి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చింది. బయట రైట్లో పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ వేయడం చూస్తే జనాలు ఎక్కువ ఉన్నారు అనేది ప్రసాదాలు ఇచ్చే స్థలం అన్నమాట. లడ్డు పులిహోర చాలా బాగుంటుంది. సో తెలుసుకొని ఇంకా అలా బయటకు రాగానే ఇక్కడ చూస్తే పెద్ద స్థలం బిల్డింగ్ ఉంది. ఏటని చూస్తే ఇది పండుగలు చేసే స్థలం అట్ట. ఇక్కడ పండుగలు బాగా జరుపుకుంటారట. సో ఇలా ముందుకు రాగానే ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఆపోజిట్లోనే ఇక్కడ త్రిశూలమును కొన్ని ఉంటాయి అన్నమాట ముందుగానే. సో ఇదంతా కూడా మన పెద్దమ్మ తల్లి ప్రాంగణం. సో దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇలాగ వస్తుంటే హాస్టల్కి వెళ్దామని సో దారిలోనేమో ఒక బిల్డింగ్ కనపడ్డది. సో ఈ బిల్డింగ్ ఏంటంటే మన చిరంజీవి గారి ఐఎన్ బ్లడ్ సెంటర్. సో మనం అసలు ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ మనకి ఎంట్రీ ఉంటుంది ఉండదు అనుకుని వెళ్ళామాట. సో లోనికి వెళ్ళగానే ఎంట్రీ ఉంది. సో లోనికి వెళ్ళగానే బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ పిలిచి రమ్మంటే వెళ్తే సంతకం తీసుకొని సో ఇంకా లోపల రాగానే ఇక్కడ ఫోటో చూసాను. ఫోటో చూడగానే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినమాట. మన మెగాస్టార్ ఫోటో చూడగానే బ్లడ్ ఇవ్వాలని నేను ఫిక్స్ అయిపోయి ఇంకా బ్లడ్ ఇవ్వడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బ్లడ్ ఇచ్చేసాను. సో మీరు కూడా 6 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వండి, ఒక ప్రాణాన్ని కాపాడండి. రక్తదానం ఇవ్వడం చెడ్డేమీ కాదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి.